ఒక లడ్డు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేసేసి కొట్టుకు సావండి అనేసి గాప్చూప్గా కూర్చొని ఉన్నారు. ఎట్లా ఇది? మెట్లు గడిగిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? సనాతన ధర్మకారి పవన్ కళ్యాణ్ ఎక్కడ? అన్న అపాలజెటిక్ సనాతని ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ హీ? కనపడుట లేదు. ఒక పెద్ద బోర్డు వేశారు. ఎక్కడ కనపడతారయ్యా అంటే, కనపడితే ఫ్లైట్లో కనపడతాడు, లేకపోతే గెస్ట్ హౌస్లో కనపడతాడు. కనపడితే మాదాపూర్లో కనపడతారు, లేకపోతే ఏపీ సెక్రటేరియట్ ఛాంబర్లో తలుపులు వేసుకొని కనపడతారు. ఎక్కడుంది ప్రజా పరిపాలన మీకు? ఎక్కడున్నారు ప్రజల్లో మీరు? నిన్న జరిగింది చిత్తూరు జిల్లాలో పాప మరణం, చిన్న పాప. ఏమైంది? ఎందుకు ఆ పాపని పరామర్శించలేదు? ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? నేను ఇంకొక విషయం చెప్పిన తర్వాత మెయిన్ సబ్జెక్ట్లోకి వస్తా. ఈ రాష్ట్రంలో ఒక కొత్త పరిపాలన స్టార్ట్ అయింది. ఇంతకుముందు అంటే ఎంత తెలివిగా ఉంటారు అంటే నాయకులు, రాజకీయ నాయకులు, పోలీసులు, ఇంతకుముందు పాపం పిచ్చి పోలీసులు తెలియక ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు, లేకపోతే హైదరాబాద్లో చూసాం కదా సజ్జనార్, ఎవరో ఒక పాపని దిశ అనే దేవి అనే పాప, రెడ్డి అనే ఒక పాపని మర్డర్ చేసినప్పుడు ఆ నలుగురిని తీసుకుని వెళ్ళి ఎన్కౌంటర్ చేసేసారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా అక్కడ సజ్జనార్ గారు స్పెషలిస్ట్గా ఆయన సోషల్ మీడియా నిండా ప్రఖ్యాతి పొంది, దాని మీద పాప సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసులు ఎదుర్కొని ఎన్కౌంటర్లు చేసి, సహజంగా పోలీసులకి ఈ ఎన్కౌంటర్ అనేటువంటి ఒక పదం ప్రజలకు కూడా సహజంగానే తెలిసిపోతుంది. మీడియా సోదర మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎన్కౌంటర్ అనగానే పోలీసులు ఇంటెన్షనల్గా కావాలని నిందితుడిని చంపేశాడు అని. అది సహజంగా తెలిసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, చదివిన పోలీసులకి కాస్త ఏదో చట్టం న్యాయం అంటే అసలు నమ్మకం లేని పోలీసులు వ్యవస్థలో ప్రజల కోసం, ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు సోషల్ మీడియాలో పొగడ్తల కోసం చేసే పిచ్చి పని అది ఎన్కౌంటర్ అనే పని. తర్వాత వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అది కానీ ఐపీఎస్ చదవకుండానే, పోలీస్ వృత్తిలోకి రాకుండానే ఒక టీచర్గా పనిచేసినటువంటి ఒక హోమ్ మినిస్టర్ గారికి ఒక బిరుదు ఇవ్వాలండి ఈ రోజున. ఏంటి ఆ బిరుదు అంటే వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో స్పెషలిస్ట్ లేదంటే వాటర్ ఎన్కౌంటర్లు ఎక్కువైపోతున్నాయి. ఐ కెన్ సే దట్ ఇట్ ఇస్ ఎ వాటర్ ఎన్కౌంటర్. దానికి స్పెషలిస్టు కర్త కర్మ క్రియ వంగల్పూడి అనిత గారు, వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎవరన్నా ఒక పాపని, ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని ఒక చిన్న ఫోటో వచ్చింది, సాయంత్రానికి చెరువులో పడి చచ్చిపోయాడు. సుబ్బారావు అనేటువంటి ఒక ఆయన తునిలో, మీ అందరికీ తెలుసు. దాన్ని ఏమంటారు? వాటర్ ఎన్కౌంటర్. నెంబర్ 2, నిన్న జరిగింది అబ్బాయి కూడా ప్రమాదవశాత్తు, మరి ఏందో నాకు అర్థం కావటం లేదు, నిందితులుగా అయిన వాళ్ళందరూ వాటర్లోనే పడి చనిపోతున్నారు. ఐ కెన్ సే ఇట్ ఈస్ అ వాటర్ ఎన్కౌంటర్. అనిత గారు అనుకుంటున్నారు పాపం, మీడియా ముందుకు వచ్చి ఆవిడకి ఇంకొక బిరుదు కూడా ఇవ్వాలి. వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్తో పాటుగా CEO ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ అనే బిరుదు కూడా ఇవ్వాలి. ఏమ్మా అనిత గారు, తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియాలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని వెనకాల తెలుగుదేశం పార్టీ జెండాను పెట్టుకొని ఒక హోమ్ మినిస్టర్, 5.5 కోట్ల మంది ప్రజలకి నేను లా అండ్ ఆర్డర్ అందిస్తానన్న హోమ్ మినిస్టర్, 5.5 కోట్ల మందికి ఇంక్లూడింగ్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకు కూడా మీరే హోమ్ మినిస్టర్. ఆ మాట గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈరోజు అధికారం వచ్చింది కానీ ఎగిరెగిరి పడుతున్నారు. ఒకరోజు అధికారం పోద్ది. అధికారం పోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా మేడం? శంకరగిరి మాన్యాలు ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. ఈరోజు మీకు అధికారం ఉంది కదా అని వాటర్ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అధికారం అట్లా మారింది. ఏమొచ్చినంత మెజారిటీ కూడా ఆ 400 రూపాయలు లెక్కెట్టుకుంటే మీకు లేదు. సరే, అయినా మీరేదో చేసేయగలనని మీరు అనుకుంటున్నారు, చేయండి, చేసేది ఆపండి, పర్వాలేదు, ట్రై చేద్దాం. బట్ ఇలా మీకు చాలా గౌరవం ఇచ్చా, మీరు కూడా చెప్పారు అది. మరి ఎందుకని ఇలా నన్ను దారుణంగా చిత్రహింసలకు గురి చేసిన ఒక వ్యక్తి అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటే
కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు. ఇలాగా సర్వీస్లో ఉండగా సర్వీస్ రూల్స్ వైలేట్ చేసి నాకు ఏదో సినిమాలో ప్రకాష్ రావు అన్నట్టుగా బ్రిటిష్ వాడు మనకి చర్చ ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని మాట్లాడితే, మతం గురించి మాట్లాడితే, ఎందుకు సర్వీస్లో ఉన్న వ్యక్తికి మతాల గురించి అని మాట్లాడారు. తప్పుగా అనిపించిందా? ఏముంది అందులో?